హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చీర్స్ విత్ ఉషా. మనందరికి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికి కూడా తెలుసు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మూడిట్లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా కొంచెం హెల్తీగా తీసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇట్లా కాకుండా ఇలా తీసుకునే కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా కూడా హెల్తీగా తీసుకుంటే మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది బాడీకి అందుతుందన్నమాట. బ్యాలెన్స్డ్గా ఉంచాలంటే మాత్రం కొంచెం మన బ్రేక్ఫాస్ట్లో చేంజెస్ అనేది చేసుకోవాలి. ఇది కూడా ప్రోటీన్ రిచ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి డే అంతా కూడా యాక్టివ్గా ఉండాలంటే డెఫినెట్గా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనకు ఉండాలి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కానీ డెఫినెట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రోటీన్ రిచ్గా ఉంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ రిజల్ట్స్ అనేది మనకి డేస్ గడుస్తున్న కొద్దీ ఆ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను అలా ప్రోటీన్ రిచ్గా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసేస్తాను. నైట్ అయితే నేను ఈ శనగల్ని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న శనగల్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఉడికిన తర్వాత మనకు కావాలంటే దాంట్లో ఆనియన్స్, క్యారెట్ వేసేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అట్లా చిన్న తడకా వేసేయడమే. అంటే తాలింపు, కరివేపాకు, తాలింపు గింజలు, జీలకర్ర కంపల్సరీ ఉండాలి. సో చిల్లీ కూడా, స్పైస్ కావాలంటే దాంట్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా తాలింపు పెట్టేసుకున్న తర్వాత మనం శనగల్లోకి మంచిగా కలిపేసుకోవడమే. తాలింపు లేకపోయినా పర్వాలేదు, బట్ కొంచెం టేస్ట్ కోసం వేసేస్తాను అనమాట. అలా కలిపేసుకోవాలి మంచిగా. సో ఓన్లీ శనగలే కాదండి, బ్రేక్ఫాస్ట్లో ఇంకా నేను యాడ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అంతా చూడండి, నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదిగోండి నేను శనగల్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను. సో ప్లేట్ తీసుకొని శనగల్ని పెట్టేసుకుంటున్నాను. శనగలే కాదండి, అలసందలు అండ్ బీన్స్, కిడ్నీ బీన్స్, అట్లాగే బఠానీ ఇవన్నీ కూడా బాయిల్ చేసుకొని మనం ఇలా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. అలాగే చేస్తూ ఉంటాను. అండ్ చూసారా, దీంతోపాటు నేను 2 eggs తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నాను బట్ బ్రేక్ఫాస్ట్ ఇది నేను తర్వాత రెడీ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్కి పెట్టేస్తున్నాను 2 eggs అండ్ వాటర్ మిలన్ కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ డెఫినెట్గా నేను డేట్స్ అనేది యాడ్ చేస్తానండి. కంపల్సరీ పిల్లలకి కానీ మేము కానీ డెఫినెట్గా డేట్స్ అనేది తీసుకుంటాం. సో 2 dates పెట్టేశాను, అంతే అనమాట. సో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ప్లస్ ఐరన్ కంటెంట్ కూడా ఉంది మనకి దీంట్లో. అండ్ వాటర్ మిలన్ కూలింగ్కి ఉపయోగపడుతుంది అండ్ హైడ్రేషన్ కూడా ఉంటుంది మనకి వాటర్ మిలన్ వల్ల. సో నాకు తెలిసి ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అని నేను మీతో షేర్ చేస్తున్నాను. నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి.